I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday. సో నేను అనుకోలేదు ఇలా అవుతుందని, బట్ ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఇంకొకటి, ఏదున్నా పబ్లిక్లో పెట్టాలా, ఇవన్నీ ప్రేమ కాదు, ఇదంతా కాదండి. నేను ఒక యూట్యూబర్ని, నా లైఫ్లో జరిగేదంతా నా ఫ్యామిలీ అనుకుని నేను ముందుకు పెట్టాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు 143. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అందరి కోసం కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, కొంచెం స్పెల్లింగ్ ఉంది. థ్యాంక్ యూ. మీ హెల్త్ ఎలా ఉందని అడుగుతున్న అందరికీ, నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ లాట్. అలాగే నేను స్పెషల్ థ్యాంక్ యూ నా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను. 3 lakh క్లబ్ అంటే 3 lakh సబ్స్క్రైబర్స్ నాకు రావడానికి మీ అందరి సహకారం, మీ అందరి యొక్క ప్రోత్సాహంతో నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ సబ్స్క్రైబర్స్ అనేది. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ లాట్. మీ అందరి సపోర్ట్ ఇంకా మరింత ఉండి 1 million అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఇంట్లో కొత్త కేక్ కటింగ్ అనమాట. సో మీ అందరి కోసం కొంచెం మాట్లాడుతున్నాను. సో ఎట్లా చెప్పాలో నా ఆనందాన్ని నాకు అసలు అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చెప్పాలి, ఇది కొత్త డ్రెస్ మీకోసమే 3 lakh సబ్స్క్రైబర్స్ కోసం అని కుట్టించుకున్నాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో కొత్త డ్రెస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కేక్. థ్యాంక్ యూ సో మచ్. ఇవి మళ్ళీ హెయిర్ స్టైల్ మార్చుకున్నారు. ఇగో ఈ పక్కన అవి తీసే కదండి, కొంచెం నా స్కిన్ అనేది ఊడింది అనమాట. సో అది కనపడకూడదని రండి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరు రండి, కూర్చోండి. నాకు కూడా తెలీదు, సాయి, హంస, డింపుల్ కేక్ తీసుకొచ్చారు. అక్క ఇట్లా అడుగుంచు. ఇదంటే ఏమి అంతే, అది మనిషి. ఏంటి నాకేమొచ్చింది ఈరోజు? ఇదేంటిది చెప్పు. నాకేమొచ్చింది, ఏమొచ్చింది చెప్పు. ఇట్రా. ఇదేమంటారు దాన్ని? యూట్యూబ్ లో ఏంటి? 3 lakh ఏంటది? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్. అట్లానే ఈ కేక్ తీసుకొచ్చింది ఎవరు? సాయి, ఇంకా మొత్తం డింపు, హంస. థ్యాంక్ యూ సో మచ్. ఇదేది పెట్టండి, వెలిగించండి. ఇప్పుడు కాదు, లైట్ ఆఫ్ చేద్దామా? ఒక లైట్ ఆఫ్ చేసి వెలిగించిన. అది కూడానా? వెలిగిస్తున్నాం. ఓకే, కమ్. ఈ 3 lakh సబ్స్క్రైబర్స్ కాస్త 10 lakh అవ్వాలి. కంగ్రాచులేషన్స్ మమ్మీ. ఊదు, క్యాండిల్ ఊదు. థ్యాంక్ యూ. అమ్మో, ఆయన థ్యాంక్ యూ. ఎగరేసే ఏం లేవా? నా మీద కొట్టకే బట్టలు పాడైపోతాయి. నేను చేస్తున్నా. అయ్యయ్యో.
థ్యాంక్ యూ నా మీద కొట్టనందుకు. ఓకే, ఇది అంటుకోదు అనుకుంటా. అంటుకోదు. గుడ్. సో నేను ఎక్కడ అంటుకోదు ఇది. ఒకవేళ స్నో స్ప్రే చేస్తే ఇది Thank you, రండి. ఊడడానికి ప్రాబ్లం అవుతుంది. సో హంస రాలేదు కాబట్టి సాయి ముందుకు రాలేరు వీళ్ళిద్దరు. నిమిత్త మాత్రులు వెనకాల. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సబ్స్క్రైబర్స్. 3 lakhs subscribers. 3 lakh సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. Thank you. సో ఇది ఫస్ట్ మీకు, ఎందుకంటే మీ వల్లే నాకు వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఏంటది? హలో. సో సాయి థ్యాంక్ యూ సో మచ్. ఒక యూట్యూబ్ని బాగా ఎడిట్ చేయడం కానీ నాకు ప్రతి దాంట్లో ఫస్ట్ వాడే ఉన్నాడు ఇప్పటి వరకు. సో నాకు కష్టంలో కానీ సుఖంలో కానీ అన్నిటిలో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నా బిఫోర్ నుంచి ఇప్పుడు నేను బాధలో ఉన్న కష్టంలో ఉన్న వాడే ఉన్నాడు. నా యూట్యూబ్ ఇంత బాగా రన్ అవుతుంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ సాయి కూడానండి. కానీ మీ ఏదో అంటారు కదా కొంతమంది ముందుకు కనపడరని. సో హంస, సాయి వీళ్ళందరూ ఎప్పుడు నాకు తోడుగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే నా ఫ్యామిలీకి, అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను త్వరగా ఇంకొక 1 monthలో క్యూర్ అయ్యి మంచి మంచి వీడియోస్తో రావాలని కోరుకుంటున్నాను. కొంచెం తెలియక ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు ఇక్కడ శ్వాస కూడా తెలియట్లేదు. ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావు, నీ పని దాని పని దాని తినేస్తుంది. మ్మ్. 17 రోజులు అయింది నేను దీన్ని. ఇప్పుడు చెప్తాను. థ్యాంక్ యూ. దాని మీద అంట అయ్యో ఇవి స్ప్రింకిల్స్ అవన్నీ వచ్చినాయని బాధపడుతుంది. తిను తిను తినవే. సో మీ అందరి కోసం ఇది మీది. వస్తుందికి ఏంది అంత పెద్ద ముక్కు ఇచ్చినావు? అంత పెద్ద ఇవన్నీ ఉండే ఏరుకుంటా. ఏం అవ్వదవి. సాఫ్ట్గా ఉంది. బాగుంది. బ్లాక్ ఫారెస్ట్. నోర్లో అయితే పట్టట్లేదు. నార్మల్గా అయితే పడుతుంది. ఎలా ఉంది అత్తయ్య టేస్ట్? బాగుందా? ఇదేమంటారు? బ్లాక్ ఫారెస్ట్ అంటే అది ఫ్లేవర్ నేమ్. వీడియో చేసినాడా? తినలేకపోతుంది పాప. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అట్లనే నాకు సపోర్ట్ చేయకుండా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ, నన్ను చూసి ఈర్ష్యపడిన వాళ్ళు కానీ, నన్ను ఎలా అయినా కూడా అది కూడా నాకు ఒక అభిమానం లాంటిదే. మీ అందరి మధ్యన కొన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ కొంతమంది పెట్టే బ్యాడ్ కామెంట్స్ని కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నానంటే మీలాంటి మంచి వాళ్ళ సపోర్టే. అట్లనే కమ్యూనిటీ యొక్క సపోర్టు, అట్లనే మా పెద్దవాళ్ళ సపోర్టు, నా ఫ్యామిలీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇట్లా ఉన్నానని అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ యూట్యూబ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరైతే ఇప్పటి వరకు డే 1 నుంచి ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలన్నీ ఉంటాయని కోరుకుంటున్నాను. నేను నా హెల్త్ అయితే బాగానే ఉంది. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కొన్ని మంచి మెమరబుల్ మూమెంట్స్ మీ అందరికీ అంటే ఉన్న దాంట్లో షేర్ చేసుకున్నాను. బట్ ఇంటికి వెళ్ళేసరికి నాకు 3 lakh సబ్స్క్రైబర్స్ వస్తారనుకున్నాను. బట్ ఇంత త్వరగా
3 lakhs సబ్స్క్రైబర్స్ వస్తారని అనుకోలేదు. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నా మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో నా జాయిన్ సర్జరీకి కూడా కొంతమంది అబ్బాయిగా చేంజ్ అవుతున్నారా అని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఫ్రెండే ఇన్స్టాగ్రామ్లో నుంచి మెసేజ్ చేసి నువ్వు అబ్బాయిగా చేంజ్ అవుతున్నాగా అని అంటుంటే వాళ్ళకంటే సిగ్గు ఉందో సిగ్గు లేదో నీకు తెలియదు అని తనకు కూడా నేను చెప్పడం జరిగింది. నేను పుట్టింది అబ్బాయిగా అయినా కూడా నేను నా ఫీలింగ్స్కి నేను అమ్మాయిగా మారాలని అనుకుని ఒక అమ్మాయిగా చేంజ్ అవ్వడానికి నేను ముందుకు వచ్చాను, ఫ్యామిలీని ఎదిరించి. సో మారాను, నాకు నచ్చినట్టుగా నేను ఎట్లా ఉండాలనుకున్నాను అట్లా బ్రతుకుతున్నాను. బట్ ఇలాంటి పుకార్లు యూట్యూబ్లో కూడా పిచ్చి పిచ్చి థంబ్లైన్స్ పెట్టి, అంటే ఒక మీడియా అంటే నాకు రెస్పెక్ట్ ఉంది, అన్ని ఛానల్స్ కాదు కొన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను మా పేరుని యూజ్ చేసుకొని వ్యూస్ కోసం ఇంత దారుణంగా చేస్తారని నేను అనుకోలేదు. బట్ ఏదైనా మన మంచిగా అనుకోవాలి. సరే నా వల్ల వాళ్ళకి ఒక మంచి ఆర్పిఎం రేట్ వస్తుందంటే చేసుకోమంటాను, తప్పేం లేదు, పట్టించుకొని కూడా. ఇంకొకటి, నా పర్సనల్ అన్నప్పుడు పబ్లిక్లో ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. సో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదున్నా ముందుకు వెళ్ళాలనే వెళ్తూ ఉంటాము. బట్ ఇప్పుడు మన నదిలో ప్రవహిస్తున్నప్పుడు మనం ఆ పడవ మీద ఎక్కినప్పుడు మనం సేఫ్గా ఒడ్డుకి వెళ్ళాలని అనుకుంటాం, కానీ మధ్యలో మునిగిపోవాలని ఎవరు అనుకోరు. బట్ జీవితం కూడా అంతే. నేను ఎన్నో కలలతో ముందుకెళ్ళాను, బట్ అనుకోకుండా ఇలా జరిగింది. నేనేమనుకున్నానంటే నది వరకు చేరాలనే వెళ్తూ ఉంటాం, మధ్యలో మునిగిపోతామని ఎవరు అనుకోం కదా, జీవితం కూడా అంతేనండి. సో నేను అనుకోలేదు ఇలా అవుతుందని, బట్ ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఇంకొకటి, ఏదున్నా పబ్లిక్లో పెట్టాలా, ఇవన్నీ ప్రేమ కాదు, ఇదంతా కాదండి. నేను ఒక యూట్యూబర్ని, నా లైఫ్లో జరిగేదంతా నా ఫ్యామిలీ అనుకుని నేను ముందుకు పెట్టాను. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు 100 మంది 100 కామెంట్స్ చేస్తారు, అందరికీ నేను సమాధానం ఇచ్చుకోలేను కదా. సో పర్సనల్ అనేది ఎందుకు అన్నానంటే, అందరూ ఒకలా ఉండరు, చేతుకున్న 5,000 ఒకలా ఉండరు. కొంతమంది గొడవ అయితే పబ్లిక్ వస్తారేమో, కొంతమంది ముందుకు వచ్చి మాట్లాడతారేమో. బట్ నేను ఎందుకు రాలేదు అనేది నాకు తెలుసు. నేను అందరికీ సో నేనొక్కటే అనుకున్నానండి, ఏది జరిగినా నా మనసులోనే దాచుకోవాలి, ఎంత కష్టమైనా నేనే అనుకోవాలి. ఏంటంటే ఒక ఇష్యూని పెద్దగా చేసి ఇప్పటి వరకు ఉన్న ఒక విలువను పోగొట్టుకోకూడదు అనేది నా ఇంటెన్షన్. మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను, చాలామంది అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి నన్ను ఒక అంకిత నాయుడుగా చూడమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇల్లు ఖాళీ చేసినప్పుడు కానీ, అలాగే నేను కొత్త ఇంటికి వచ్చినప్పుడు కానీ, నేను స్ట్రగుల్ అయినప్పుడు కానీ, ప్రతి దాంట్లో నాకు మీ అందరి సపోర్ట్ ఉంది. నన్ను బ్యాడ్గా అనుకున్నా కూడా నా ఫ్యామిలీ ఎప్పుడు నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఇష్యూ గురించి పదే మాట్లాడి నాకు ఇంకా ఇరిటేషన్ తీసుకొస్తున్నారు. బట్ నేను అది తీసుకోదలుచుకోవట్లేదు. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా దేవుడు వాళ్ళని హ్యాపీగా చూడాలి. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఒక ట్రాన్స్గా ఎవరు ఉన్నా కూడా బాగుండాలని కోరుకుంటాము. ఒక అమ్మాయి శాపనార్థాలు పెడతారు, ఒక అబ్బాయి శాపనార్థాలు పెడతారు లేదో తెలియదు, కానీ నేనైతే నన్ను ఇష్టపడిన వాళ్ళు కానీ, నాతో ఉన్న వాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ, ఎవరైనా కూడా పిల్ల పాపలతో ఫ్యామిలీతో బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీకి దూరమైన మాకు తెలుసు ఆ బాధ. సో అలాంటి బాధ మరెవరు పడకూడదని కోరుకుంటాను. ఎన్నో స్ట్రగుల్స్తో, ఎన్నో బాధలతో ఈ 1 month నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఇప్పుడైతే నేను బాగానే ఉన్నానండి, మూవ్ ఆన్ అవుతున్నాను. నేను చెప్పుకోలేను, ప్లీజ్ దయచేసి. ఇంకొంతమంది ట్రాన్స్ కూడా, కొంతమంది ఇప్పుడు రచన ముద్రబోయిన గారు కానీ, సుబ్బలక్ష్మి గారు కానీ, కొంతమంది నా గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుతుంటే బాగుంది, కానీ వేరేగా నా గురించి ఏమీ తెలియదు వెళ్ళి మాట్లాడుతున్నారు ఇలాగా అలాగా ఇన్స్పిరేషన్ అని. ఎవరు ఎలా ఇన్స్పిరేషన్గా ఉండాలని ఎవరు చేసుకోరు. ఒక ఆదర్శంగా ఉండాలని వెళ్ళింది 10 మంది కోసం అని. ఇప్పుడు నన్ను మా అమ్మ కనుండొచ్చు, కానీ నా రాతను కనలేదు కదా. ఏమి అనుకున్నా కూడా నాకు నో ప్రాబ్లం. సో ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, వివక్షతని, అలాగే చేదరింపుల్ని, చీత్కారాల్ని, అవమానాల్ని పడిన నాకు ఈ యూట్యూబ్లో నన్ను ఎన్నన్నా కూడా నాకు మనసు చెలించలేకపోతుంది. ఎందుకంటే నేను ప్రశాంతమైన జీవితంలో బ్రతకాలనుకుంటున్నాను. అట్లానే నేను యూట్యూబ్లో ఒక మంచి స్టేజ్కి రావాలనుకుంటున్నాను. యాజ్ ఏ యూట్యూబర్గా నన్ను విష్ చేసిన వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, నా ఫ్యామిలీ, నా కమ్యూనిటీ, నా ఫ్రెండ్స్
ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ లాట్. ఇప్పటి వరకు మీరు నన్ను సపోర్ట్ చేస్తారు, మరింత సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ చిన్న వీడియోని ఆదరిస్తారని, ఈ సక్సెస్ మీది కాబట్టి మీకే ఇది డెడికేట్ చేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్యామిలీ బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. త్వరగా రికవర్ అయ్యి మాట్లాడేలాగా చేయండి ఇంకా బాగా. థ్యాంక్ యూ, లవ్ యూ.